ఉపాధ్యాయ విద్యా శిక్షణలో శాంతి విద్యను కూడా చేర్చాలి. ఉపాధ్యాయ విద్యా శిక్షణలో శాంతి విద్యను కూడా ఒక సబ్జెక్టుగా చేర్చాలి. ఉపాధ్యాయ విద్యా శిక్షణలో శాంతి విద్యను కూడా ఒక సబ్జెక్టుగా చేర్చాలి. కాబట్టి టీచర్ ట్రైనింగ్లో కొత్తగా రాబోయే సబ్జెక్ట్ ఏమిటి ఇస్తారంట? శాంతి విద్య. రైట్. సో దానికి క్లైమాక్స్ ఇచ్చేసేయండి. 2000 సంవత్సరంలో దాని క్లైమాక్స్ ఇచ్చేయండి. 2000 సంవత్సరంలో భోపాలులో విద్య సంస్కృతి ద్వారా 2000 సంవత్సరంలో భోపాలులో విద్యా సంస్కృతి ద్వారా ప్రపంచ శాంతి, విద్యా సంస్కృతి ద్వారానే ప్రపంచ శాంతి అనే సమావేశాన్ని నిర్వహించి ఈ సంవత్సరాన్ని అంటే 2000 సంవత్సరాన్ని, ఈ సంవత్సరాన్ని శాంతి విద్య సంవత్సరంగా ప్రకటించారు. శాంతి విద్యా సంవత్సరంగా ప్రకటించారు. ఈ సమావేశం నుంచే శాంతి విద్య ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం నుంచే శాంతి విద్య ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం నుంచే శాంతి విద్య ఏం చెప్పింది? ఏమైందంట? ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ఉపాధ్యాయ విద్యా శిక్షణలో కొత్తగా చేర్చవలసిన సబ్జెక్ట్ శాంతి విద్యను భారతదేశంలో ఉపాధ్యాయ విద్యలో చేర్చడానికి ఏ సంవత్సరంలో ప్రపంచ శాంతి సదస్సు? 2000 సంవత్సరంలో. ఏ సంవత్సరాన్ని శాంతి విద్యా సంవత్సరంగా ప్రకటించారు? రైట్. శాంతి విద్య అనేది ప్రాధాన్యతకు కారణం జరిగిన సదస్సు ఏ ప్రాంతంలో జరిగింది? భోపాల్లో జరిగిన సదస్సు ఏ సంవత్సరంలో? రైట్. ప్రపంచ విద్యా రైట్ శాంతి విద్యా సంవత్సరంగా ఏ సంవత్సరం ప్రకటించారు? 2000 సంవత్సరం. అందుకని దాన్ని బేస్ చేసుకుని టీచర్ ట్రైనింగ్లో శాంతి విద్యను తీసుకురమ్మని చెప్పారు. ఇది టీచర్ ట్రైనింగ్లో రావాల్సిన కొత్త కాన్సెప్ట్. రైట్. ఇందాక నుంచి మీరు ఏదో అనుకుంటున్నారు కదా, పైకి చెప్పలేకపోతున్నారు. రైట్. అదేదో తీసుకుని రండి.